శివంపేట మండల పరిధిలోని గూడూరు గ్రామంలో శ్రీ గురుపీఠంలో శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ విశ్వమందిర పీఠాధిపతి దివ్యాశిష్యులతో గూడూరు గ్రామ వాస్తవ్యులు పెద్దగోని చిన్నారం రమాదేవి శివకుమార్ గౌడ్ పుణ్య దంపతులు నూతనంగా నిర్మిస్తున్న శ్రీ దత్తాత్రేయ శ్రీ సాయిబాబా మందిరాల్లో దేవత విగ్రహాలు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం గురించి నేడు శ్రీ శ్రీ విశ్వయోగి విశ్వాంజీ మహారాజ్ విశ్వమందిర పీఠాధిపతి గుంటూరు వారి కరకాంజాంతములతో శ్రీ గురుపీఠంలో జూన్ 5వ తారీఖు నిర్వహించే ముహూర్త పత్రికను ఆవిష్కరించడం జరిగింది। ఈ కార్యక్రమంలో మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు। శరీరంలో వెళ్ళిపోయి ప్రాణం లేకుండా 3 రోజుల తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ కొన్ని సంవత్సరాలు అయితే ఆ వ్యక్తిని భగవత్స్వరూపం అని అంటారా లేకపోతే ఏమంటారా? ఆ ఒక్క మాట ఒక్కరి నుంచి వస్తుందేమోనని చూశాను। ఎవరు చెప్పగలరు మాట, పెద్ద పెద్ద వాళ్ళు కూడా మాట అర్థమైన జరిగినటువంటి విషయం అర్థమైందా? ఇదేమన్నా అబద్ధం మనం చెప్పింది కాదు కదా, చరిత్ర చెబుతూనే ఉంది కదా, చరిత్ర చెబుతుంది కదా। నువ్వే ఉన్నావు, కోమలోకి వెళ్ళిపోయి బయటికి రావడం అది వేరే సంగతి। రాజు కూడా చాలా కాలం అది ఆయన కృతజ్ఞత ఉంది వాళ్ళ ఫ్యామిలీకి ఉంది, వాళ్ళే ఆనందాలు అదొక్కడే ప్రశ్న ఎవరికైనా సరే మొత్తం ఉంటుంది। దీనికి ముందు సమాధానం చెప్పి తర్వాత ఎందుకు పూజ చేస్తున్నామని కదా అంటారు కదా, తర్వాత మా ఇష్టం, మిమ్మల్ని ఏమని అనలేదు కదా। మీరు యేసుక్రీస్తుని మానుకొని వచ్చి శ్రీ సాయిబాబాని పూజించమని చెప్పట్లేదు కదా। ఎవరి తల్లిని వాళ్ళు ప్రేమిస్తారు, ఎవరి భార్యను వాళ్ళు ప్రేమిస్తారు, ఎవరి పిల్లల్ని వాళ్ళు ప్రేమిస్తారు। ఎవరో ఒకళ్ళు ఇవన్నీ చెయ్యి సమాజం కోసం అని వెళ్తారు, అందుకని వాళ్ళకి యజ్ఞోపేతం కూడా తీసేస్తారు। అర్థం ఏంటంటే కులం కూడా లేదు నీకు, మతం లేదు నీకు, నువ్వంతా కూడా ఈ విశ్వానికి మొత్తానికి సంబంధించిన వాడిని ఏం చెప్తాను। పోయే మొక్కలు చిన్న చేస్తే శూలం కూడా వస్తుంది లోపల మాట చూసారు। చిన్న కమ్మ కూడా చూపిస్తాను। మూడు రోజుల ప్రోగ్రాము మీరు ఒకరోజు మామూలుగా 10 గంటకి ఇదిగాను కదా,